గట్టి పోటీ ఇవ్వడం అనేది చాలా ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పటివరకు కూడా 203 స్థానాల్లో ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అయితే గెలుపొందినటువంటి పరిస్థితి మనం తొలి విడతలో చూస్తాం. తొలి విడతలో కూడా 200 దాటిన స్థానాలు అయితే సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతుంది. కాకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో తాము అధికారం చేపట్టాలి అని ఆశిస్తున్నటువంటి కాషాయ పార్టీకి ఈ తరహా ఫలితాలు అయితే మాత్రం కొంత షాక్ గురిచేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం సిద్దిపేట జిల్లాకి వెళ్దాం. సిద్దిపేట జిల్లాలో పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. శివ, రెండవ విడతకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్దిపేట జిల్లాలో అయితే ప్రశాంతంగా ముగిసాయని చెప్పొచ్చు. ఒకసారి మన సిద్దిపేట రెవెన్యూ డివిజన్ లో చూసిన ఈ పరిధిలో చూసినట్టయితే 10 మండలాలకు సంబంధించి దాదాపు 10 మండలాలకు సంబంధించి 182 గ్రామాలకు సంబంధించి 1644 వార్డులకు గాను ఈరోజు అయితే ఎన్నికలు అయితే సజావుగా జరిగాయి. ఇక ఇప్పటికే ఈ గ్రామాలకు సంబంధించి వీటిలో 10 గ్రామాలకు సంబంధించి కూడా ఆ సర్పంచ్ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 273 వార్డులను అయితే వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట అర్బన్ మండలం, సిద్దిపేట రూరల్, తర్వాత చిన్న కోడూరు, తర్వాత నంగనూరు, దుబ్బాక, నారాయణరావుపేట, మిరిదొడ్డి, అక్బర్పేట, భూంపల్లి, తొగుట, బెజ్జంకి వీటి మండలాలతో పాటు 182 గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి ఎన్నికలు అయితే సజావుగా కొనసాగాయి. ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు అయితే జరిగాయి. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్ హైమావత్ తో పాటు సిపి విజయ్ కుమార్ గారు అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. వీటికి ఇప్పటి వరకు అయితే అనంతరం 2 గంటల అనంతరం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 2 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా చాలా సజావుగా కొనసాగింది. భారీ బందోబస్తు మధ్య పటిష్టమైన పోలీసు పహార మధ్యన అయితే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగింది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఇక్కడనే ఉంటుంది, గజ్వేల్ కి సంబంధించి. తర్వాత ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నాయకులైనటువంటి హరీష్ రావుకు సంబంధించిన ఆయనకు సంబంధించిన మండలంలో ఈ రోజు అయితే ఎన్నికలు జరిగింది. ఇక్కడ ఒకసారి మనం ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూసినట్టయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 82 స్థానాలకు గాను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అయితే 82 స్థానాలకు గాను గెలుపొందడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ ఒకసారి చూసినట్టయితే కాంగ్రెస్ కు సంబంధించి 25 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందడం జరిగింది. ఇక బీజేపీ చూసినట్టయితే బీజేపీకి సంబంధించి 10 మంది బీజేపీకి సంబంధించి సర్పంచ్లు అయితే గెలుపొందడం జరిగింది. ఇతర స్వతంత్ర అభ్యర్థులను చూసినట్టయితే దాదాపు 27 మంది అయితే స్వతంత్ర అభ్యర్థులుగా అయితే గెలుపొందడం జరిగింది. శివ, మొత్తంగానైతే ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి వార్ వన్ సైడ్ గా కొనసాగిందని చెప్పొచ్చు. ఒకవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి గడ్డం వివేక్ ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఒకవైపు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కూడా ఎలాంటి ఫలితం అయితే చూపించినట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నది. ఇంకా మిగిలిన స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. శివ, అయితే కరుణాకర్, ఏ అంశాలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసాయనుకోవచ్చు? అంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్, ఆయన మంత్రం మరోసారి పనిచేసిందని అనుకోవచ్చా? లేదంటే మరోసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారనుకోవాలా? కాంగ్రెస్ ఎక్కడ వైఫల్యం చెందింది అసలు? ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, అలాగే కీలక మంత్రి, కేబినెట్ లో కీలక మంత్రి కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది? మొత్తం కీలక మంత్రిగా పనిచేస్తున్న జిల్లాకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ తాను ఎక్కువగా కరీంనగర్ వైపు లేదా ఉస్నాబాద్ వైపు ఎక్కువగా తాను సమయం కేటాయించినట్టుగా కూడా తెలిసింది. ఇక్కడికి స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కూడా కొంచెం సమన్వయ లోపం కూడా జరిగిందని చెప్పొచ్చు. సిద్దిపేటకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఒక గ్రూపు రాజకీయాలు కూడా జరుగుతున్నాయనే పేరుంది. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ఒకటి, తర్వాత గ్రామాల మధ్య లీడర్షిప్ కూడా సరిగా క్యాడర్ కూడా కరెక్ట్ లేకపోవడం, తర్వాత చాలా మంది అనుకున్న కాకుండా ఇప్పుడు చాలా మంది కూడా పోటీ రావడం, కొందరు రెబల్ గా పార్టీ ఒకటే పార్టీ నుంచి 2-3 కూడా పోటీ చేయడం జరిగింది. దీనివల్ల కొంచెం కాంగ్రెస్ పార్టీ మైనస్ జరిగిందని చెప్పొచ్చు. అంతకు మించి వీటన్నిటికి మించి హరీష్ రావు ఎప్పుడైనా తాను ఏ ఎన్నికలు జరిగినా, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, ఎంపీ ఎలక్షన్స్ జరిగినా, ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా హరీష్ రావు ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఏదైనా కార్యకర్తలతో సమన్వయం చేస్తూ, గ్రామ కమిటీలను వేస్తూ, మండల స్థాయి కమిటీలను వేస్తూ, జిల్లా స్థాయి కమిటీలను వేస్తూ తాను ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు రాబట్టాలి, మన
ప్రజల వద్దకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు ఏం చేశాయని చెప్పేసి సూచనలు సలహాలు ఇస్తూ తానైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి దానికి అనుకూలంగా హరీష్ రావు ఇప్పటికప్పుడు ఇక్కడ జూమ్ మీటింగ్ లో కానీ లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా కానీ స్థానిక నాయకులతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ తాను సమయం దొరికినప్పుడల్లా పార్టీకి సంబంధించిన నాయకులతోటి అయితే తరచూ మీటింగ్లు పెట్టడంతో పాటు తర్వాత గెలిచే అభ్యర్థులకే ఈసారి ఎక్కువగా చూసినట్టయితే యువకులకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా యువకులు కూడా ఓటర్లు కూడా ఎక్కువైపు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి యువకులకు అయితే ఓట్లు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటు వేయడం జరిగింది. శివ, అలాగే మరో ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో జిల్లాలో పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో మొదటి విడతకి రెండో విడతకి ఏమైనా కొంత మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అలాగే మూడో విడతలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది అనుకోవచ్చు కరుణాకర్? 100% శివ, ఎందుకంటే మొదటి విడతలు చూసుకున్నప్పుడైతే కొంచెం కాంగ్రెస్ గజ్వేల్ డివిజన్ కి సంబంధించి 10 మండలకు సంబంధించి కొంతమేర కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభావం చూపిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొద్ది తేడాలో మాత్రం కాంగ్రెస్ కూడా అక్కడ కొంచెం టఫ్ ఫైట్ గా ఇచ్చింది. పోటాపోటీగానే కాంగ్రెస్ అభ్యర్థులు కొంతమేరలో కొన్ని చోట్ల 10 ఓట్ల మెజార్టీ తోటి, కొన్ని చోట్ల 20 ఓట్ల మెజార్టీ తోటి, కొన్ని చోట్ల 50 ఓట్ల మెజార్టీతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. కానీ సిద్దిపేట వరకు వచ్చేసరికి సిద్దిపేటకు సంబంధించి ముఖ్యంగా ఈ సిద్దిపేట అర్బన్ కి సంబంధించి, సిద్దిపేట రూరల్ మండలికి సంబంధించి, సిద్దిపేట చిన్న కోడూరు, తర్వాత నంగనూరు, ఇవి 5 మండలాలకు సంబంధించి ముఖ్యంగా హరీష్ రావు కాన్స్టిట్యున్సీ పరిధి కిందికి వస్తాయి, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ పరిధి కిందికి వస్తాయి. కాబట్టి ఇక్కడ క్లీన్ స్వీప్ గా దీనికి సంబంధించి మొత్తం ఈ మండలానికి సంబంధించి కింది గ్రామాలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. బీఆర్ఎస్ హరీష్ రావు నుంచి మొత్తంగా తాను ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం అయితే ముందుకు వెళ్ళాడు. ఆ ప్రకారంగానే రిజల్ట్ కూడా వచ్చింది. ఈ మూడో విడత ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట కావచ్చు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి ఒక పట్టు ఉన్న జిల్లా ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మేర కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత చూపిస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. అది సిద్దిపేట జిల్లాకు సంబంధించిన అప్డేట్. సిద్దిపేట జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే గట్టి పోటీ